ఓం నమో వెంకటೇಶಾಯ. ಭಕ್ತರಲ್ಲಿ ವಿನಂತಿ, ನಿವಾಸನ ఆలయದಲ್ಲಿ భక్తుರಿಗೆ ప్రథమ శిక్షణ రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Trivandra, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಸಾಧ್ಯ நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. కలియుగ దైవం శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణాలను ఈరోజు దర్శనం చేసుకోవడానికని కుటుంబ సమేతంగా ఇక్కడికి రావటం జరిగింది. పవిత్రోత్సవాలు కూడా ప్రారంభ సమయంలో శ్రావణ మాసంలోని లక్ష్మీ మాసంగా పిలిచే ఈ మాసంలో స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల సకల కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో పాటు అంతా కూడా బాగుండాలి. స్వామివారు కోరుకున్నది ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ముఖ్యంగా మహిళలకైతే సౌభాగ్యం కోసం కూడా ఈ మాసం కోరుకునేది. ఆ తల్లిని తండ్రిని ఇద్దరిని వేడుకోవడానికి ఈరోజు స్వామివారి దగ్గరికి వచ్చాం. పవిత్రోత్సవాల సమయంలో వచ్చినప్పుడు మరింత ఆ కుటుంబాలు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ మరింత ప్రౌఢిల్తుంది అనేది ఒక నానుడి. పవిత్రోత్సవాల కార్యక్రమంలో దర్శించుకోవటం వల్ల అటువంటివి మీ ద్వారా చూపించిన వారికి కూడాను అటువంటి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా మీరు గేటు తోలితే మాకు ఇబ్బంది. ఇట్లా సార్ అరే నా
సంజు ఈరోజు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైతే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమం అభివృద్ధి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని పరిశ్రమలు రావడం రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల పైనే పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రాబోతా ఉన్న ఇతర పరిశ్రమలు. అది ఒక్కటే కాకుండా అమరావతి ఏదైతే కళల నిర్మాణమైనటువంటి ఈ యొక్క అమరావతి కూడా నిర్మాణం కూడా కంప్లీట్గా వస్తూ ఉంది. నాకు సంబంధించినటువంటి రోడ్లు భవనాలు మరియు పోర్ట్స్కు సంబంధించినటువంటి మొన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చరిత్రలోనే అతి తొందరగా నిర్మాణమైనటువంటి భోగాపురానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మొన్ననే రీసెంట్గా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. కొద్దిగా ఈ ఎల్నిఓ తరపు నుంచి వర్షపాతం లేదు. ఆ భగవంతుని కూడా త్వరగా ఆ వర్షాలన్నీ కూడా పడాలి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో భగవంతుని కోరుకోవడం, ఈ యొక్క వర్షాలను కూడా కల్పించాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. తగలుతారు నీకే బంధు మీరు గేటు తోలితే మాకు ఇబ్బంది. షార్ప్గా జాగ్రత్త ఉంది. సంజు